నా సినిమాలు హిట్ ఉండేవి, ఫ్లాప్‌లు ఉండేవి, యావరేజ్ సినిమాలు కూడా ఉండేయండి. చాలా సినిమాలు చూస్తే మా కెరియర్‌లో ఒక 20, 30 సినిమాలు యావరేజ్ సినిమాలు ఉన్నాయి. ఇవాళ అది లేదండి. ఇంతవరకు ఆడియన్స్ యావరేజ్ సినిమానే పర్లేదంటే ఒక 6 మంత్స్, 1 ఇయర్ వరకు టెలివిజన్‌లో రాదు. మనం ఓటీటీలో ఇప్పుడు ఓటీటీ లేదు కాబట్టి అండి అప్పుడు. సో వాళ్ళకేంటంటే సరే బాగానే ఉందంటున్నారు కదా! పర్లేదు యావరేజ్ సినిమానే ఎళ్లి చూద్దామనండి. ఇవాళ యావరేజ్ సినిమా అంటే ఓకే. ఓటీటీకి వచ్చాక చూద్దాం అన్న ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారండి. యాహ్! చాలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. థియేటర్ కాస్ట్‌లు పెరగటం, టికెట్ల కాస్ట్‌లు పెరగటం, అక్కడికొచ్చిన తర్వాత పాప్‌కార్న్‌లు ఇయన్నీ కూల్ డ్రింక్స్ కాస్ట్‌లతోటి సో నా ఆడియన్స్ ఆల్సో నేను రూ. 1000 ఖర్చు పెడతానంటే నాకు వాల్యుబుల్. ఆ రూ. 1000కి నాకు కరెక్ట్ వర్త్ ఉన్న సినిమా అయితే నేను ఖర్చు పెడతాను అన్నట్టు ఉన్నారండి. సో ఐ థింక్ మనం అలాంటివి చేసి రావాలండి. బట్ ఐ థింక్ ఇప్పుడు ఇలాంటి సినిమాలకు బాగా వెళ్ళిపోతున్నాయేమో అనుకున్నా అంటే బట్ నాకు ఓపెనింగ్స్ ఎంతొస్తాయో ఇది తెలీదండి. అంటే ట్రేడ్ పండి ఇప్పుడున్న సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయో తెలియట్లేదు. బట్ సినిమా బాగుంది అని సోషల్ మీడియాలో వస్తేనండి నాకు తెలిసి మ్యాట్‌ని ఫస్ట్ షో నుంచి మళ్ళీ ఇట్ విల్ చేంజ్ ద డైరెక్షన్.